నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పాకిస్తాన్ ఈ పేరు వింటేనే వింత నిర్ణయాలు, విడ్డూరమైన సమాచారాలు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి నిత్యావసర ధరలు చుక్కలనంటుతుంటే అల్లాడుతున్న ప్రజలపై అక్కడి ప్రభుత్వం మరో వింత పన్ను భారాన్ని మోపింది. పెట్రోల్, గ్యాస్ ధరల మంటతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడికి ఇప్పుడు పశువుల పేడ కూడా భారంగా మారింది. అవును, మీరు విన్నది నిజమే. అసలేమిటి ఈ పన్ను? ప్రజలు ఎందుకు బెంబేలెత్తుతున్నారు? పశువులకు డైపర్లు తొడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పశ్చిమాసియాలో పరిస్థితులు క్షణక్షణానికి మారుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష దాడుల ముప్పు పొంచి ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికా జోక్యం ఈ ఉద్రిక్తతలను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి ప్రపంచ దేశాలను వణికిస్తుండగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న పాకిస్తాన్ వంటి దేశాలకు ఇది శాపంగా మారింది. పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన విదేశీ రుణభారంతో సతమతమవుతోంది. ఇప్పుడు యుద్ధ ప్రభావం ఆ దేశ ద్రవ్యోల్బణంపై స్పష్టంగా కనిపిస్తోంది. గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. జనవరి 2026 ద్రవ్యోల్బణం రేటు 5.8% నమోదైంది. మార్చి 2026లో కేవలం 2 నెలల వ్యవధిలోనే ఇది 7.3కి పెరిగింది. ఈ స్వల్ప కాలంలోనే ద్రవ్యోల్బణం భారీగా పెరగడం అనేది పాక్ ఆర్థిక వ్యవస్థలోని డొల్లతనాన్ని సూచిస్తోంది. రూపాయి విలువ పతనం కావడం, దిగుమతులు ప్రియమవడం సామాన్యుడి నడ్డిని విరుస్తోంది. యుద్ధ భయం వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలుగుతోందనే ఆందోళనతో పాక్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరలను భారీగా పెంచింది. దీని ప్రభావం రవాణా రంగంపై పడి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా గోధుమలు, పప్పు ధాన్యాలు, కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో సామాన్య ప్రజలు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు కూడా పరిశ్రమలను దెబ్బతీస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. దేశం మొత్తం ఇలాంటి ఆర్థిక విపత్తులో ఉన్న సమయంలో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ప్రభుత్వం భారీగా పెంచేయడంతో సామాన్యుడి బతుకు భారంగా మారింది. ఇటువంటి క్లిష్ట సమయంలో పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మేనకోడలు, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియు నవాజ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి, పరిశుభ్రతను పెంపొందించడానికి స్వచ్ఛ పంజాబ్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పశువుల వ్యర్థాల నిర్వహణ కోసం రైతులపై పన్ను భారం మోపడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో పశువుల పేడ వల్ల డ్రైనేజీలు పూడిపోవడం, అపరిశుభ్రత పెరగడం వంటి సమస్యలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ సర్వీసెస్ ఫీజును ప్రవేశపెట్టింది. దీన్నే స్థానికంగా గోబర్ ట్యాక్స్ అని పిలుస్తున్నారు. పశువుల వ్యర్థాలను ప్రభుత్వం తరలించి ఆ ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు అయ్యే ఖర్చును రైతుల నుంచే వసూలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం పశువుల యజమానులు భారీగానే చెల్లించాల్సి వస్తోంది. ఒక్కో పశువుకు రోజు 30 పాకిస్తానీ రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ లెక్క ఒక పశువు ఉంటే నెలకు 900 పీకేఆర్ చెల్లించాలి. ఒకవేళ ఒక రైతు వద్ద 10 గేదెలు ఉంటే అతను కేవలం పన్ను రూపంలోనే నెలకు 9000 పీకేఆర్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను విధానాన్ని నేరుగా రాష్ట్రం అంతటా అమలు చేయకుండా ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించారు. పంజాబ్ రాష్ట్రంలో పశువుల జనాభా అధికంగా ఉన్న 168 ప్రాంతాలను గుర్తించి అక్కడ ఈ వసూళ్లను మొదలుపెట్టారు. ఈ ప్రాంతాల్లో వచ్చే ఫలితాలను బట్టి భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగిన దాణా ధరలతో సతమతమవుతున్న పాక్ రైతులకు ఈ నిర్ణయం గొడ్డలి పెట్టులా మారింది. పాలు అమ్మి వచ్చే ఆదాయం కంటే పశువులను పోషించడానికి ఇప్పుడు పన్నులు చెల్లించడానికి ఎక్కువ ఖర్చవుతోందని వారు వాపోతున్నారు. ముఖ్యంగా
చిన్నకారు రైతులు ఈ గోబర్ ట్యాక్స్ భారాన్ని మోయలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరియు నవాజ్ ప్రభుత్వం చేపట్టిన ఈ స్వచ్ఛ పంజాబ్ లక్ష్యం మంచిదే అయినప్పటికీ వసూలు చేస్తున్న పన్ను విధానం మాత్రం సామాన్యులకు భారంగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక భారం మధ్య సమతుల్యతను ప్రభుత్వం ఎలా కాపాడుతుందో వేచి చూడాలి. ప్రభుత్వం ఈ పన్నును కేవలం ఆదాయ వనరుగా మాత్రమే చూడటం లేదు. దీని వెనక వేస్ట్ టు వాల్యూ అనే కాన్సెప్ట్ ఉందని చెప్తోంది. సేకరించిన పేడను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం, తద్వారా వంట గ్యాస్ మరియు విద్యుత్ సరఫరాలను తీర్చడం ప్రభుత్వ లక్ష్యం. నగరాల్లో పేరుకుపోతున్న పశువుల వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించేందుకు ఈ రుసుము అవసరమని అధికారులు వాదిస్తున్నారు. కానీ ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రజలకు ఇది పుండు మీద కారం చల్లినట్టే అయింది. ఈ పన్ను నుంచి తప్పించుకోవడానికి పాకిస్తానీలు చేస్తున్న పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోడ్లపై పశువులు పేడ వేస్తే మున్సిపల్ అధికారులు ఫైన్లు వేస్తారనే భయంతో కొందరు యజమానులు తమ గేదెలకు పెద్ద పరిమాణంలో ఉండే డ్రైపర్లను తొడుగుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. నెటిజన్లు పాక్ ప్రభుత్వంపై రకరకాల మీమ్స్తో విరుచుకుపడుతున్నారు. గాలికి, నీటికి పన్నులు వేశారు, ఇప్పుడు పశువుల పేడను కూడా వదలటం లేదు అంటూ సెటైర్లు వేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టకపోతే పాకిస్తాన్ వంటి దేశాలు మరింత లోతైన ఆర్థిక సంక్షోభానికి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశుభ్రత కోసం పాకిస్తాన్, పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతటి చర్చకు దారితీస్తోందో. యుద్ధం తెచ్చిన కష్టాలు ఒకవైపు, ప్రభుత్వ వింత నిర్ణయాలు మరోవైపు పాకిస్తాన్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణను పక్కనబెట్టి ఇలాంటి అసంబద్ధ పన్నులతో ప్రజలను పీడించటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ గోబర్ ట్యాక్స్ పంజాబ్ను స్వచ్ఛంగా మారుస్తుందో లేక ప్రజల ఆగ్రహానికి కారణమవుతుందో చూడాలి.